అస్సలాముఅలైకుం, హాయ్ నమస్తే మామ అందరికి. ఈ రోజు నేను కువైట్ కి అయితే వస్తున్నాను కడప ఎయిర్పోర్ట్ నుంచి. ఈ వీడియోస్ అన్ని షార్ట్ లో అయితే పెట్టున్నాను. సెపరేట్ గా షార్ట్స్ చూడలేని వాళ్ళకి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు మీరు. నేనైతే కడప ఎయిర్పోర్ట్ కి వచ్చేసాను రాజంపేట నుంచి. ఇక్కడ కడప ఎయిర్పోర్ట్ ఇంకా డెవలప్ అయితే అవుతుంది. ఇక్కడ రాకపోకలు ఎక్కువ అయిపోతే మన కడప ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లో అయితే మారిపోతుంది. ఇప్పుడు కడప లోపలికి అయితే వచ్చేసాను. లోపలికి వస్తాను. ఇక్కడ ఫస్ట్ లగేజ్ చెకింగ్ అయితే చేస్తున్నారు. తర్వాత ఈ లైన్ లోనే మన దగ్గర నుంచి పాస్పోర్ట్లు అయితే తీసుకొని బోర్డింగ్ పాస్ అయితే చేతిలో పెట్టేస్తారు డైరెక్ట్ గా. నేనైతే బోర్డింగ్ పాస్ తీసుకొని వెయిటింగ్ జోన్ కి అయితే వచ్చేసాను. చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ లోపల ఎంత ఉందో. మన రాజంపేట బస్ స్టాండ్ కన్నా చిన్నగానే ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ కి పోయే వాళ్ళు ఎక్కువ అయిపోతే ఈ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసేస్తారు మా ఇంటర్నేషనల్ లెవెల్లో. మాక్సిమం ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఎయిర్పోర్ట్ కి రావడానికి ట్రై చేయండి. నేనైతే కడప నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగేసి బస్ లో అయితే పోతున్నాను. వీడియోస్ అన్ని నేను నా ఛానల్లో షార్ట్ రూపంలో అయితే అప్లోడ్ చేసి ఉన్నాను. చూడని వాళ్ళు పోయి చూడండి. నేనైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాను కడప ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ కి అయితే పోవాలా వేరే ఫ్లైట్ మారి. అంటే నేను హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో లగేజ్ పికప్ చేసుకునే ఏరియాలో అయితే ఉన్నాను. ఇక్కడ నా లగేజ్ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పోయేది ఇండిగో టు ఇండిగో కాబట్టి వాళ్ళే మార్చేస్తారు ఆ ఫ్లైట్ లోకి. అయితే ఏం టెన్షన్ లేదు, వాళ్ళే మార్చేశారు కాబట్టి నేనైతే బయటికి వచ్చేసాను. బయటికి వచ్చి చూస్తాను ఇక్కడైతే డెకరేషన్ అయితే చేస్తున్నారు క్రిస్మస్ కాబట్టి. చాలా మంది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తాను. ఇక్కడైతే ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. నేను కూడా మీకోసం చాలా వీడియోస్ అయితే తీసుకున్నాను మామ. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ. మరిన్ని వీడియోస్ తో మీ ముందరికి అయితే వస్తూనే ఉంటాను. నేను వచ్చేసి కింద డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి పైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ ఇమిగ్రేషన్ చెకింగ్ లో అయితే వెళ్ళిపోవాలి మామ. ఎందుకంటే నాకు కడప ఎయిర్పోర్ట్ లోనే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు ఇక్కడ నుంచి కోయిట్కి వెళ్ళడానికి. వెళ్ళే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని మన ముందర ఇక్కడ స్కానింగ్ మిషన్ అయితే పెట్టేస్తున్నారు. స్కానింగ్ మిషన్ లో మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తేనే మన డీటెయిల్స్ మొత్తం అయితే చూపిస్తుంది ఏ గేటు ఏ ఫ్లైట్ అని. మిషన్స్ పెట్టడం వల్ల కొత్త వాళ్ళకైతే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే రాదు. నా దగ్గర ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఉంది కాబట్టి నేనైతే ఇమిగ్రేషన్ చెకింగ్ చెప్పించుకొని లోపలికి అయితే వచ్చేసాను. చూసుకోవచ్చు మీరు మగవాళ్ళకి సెపరేట్ ఆడవాళ్ళకి సెపరేట్ అయితే చెకింగ్ చేస్తారు. నేనైతే నాకు చెకింగ్ అయిపోతానే నా బోర్డింగ్ పాస్ లో ఏ గేట్ నెంబర్ ఇచ్చారో ఆ గేట్ దగ్గరకి అయితే పోవాలా. ఎందుకంటే ఆ గేట్ దగ్గర నేను కోయిట్ కి వెళ్లే ఫ్లైట్ వచ్చి నిలబడతాది. చూసుకోవచ్చు నేనైతే గేట్ దగ్గర అయితే నడుచుకుంటా పోతున్నాను. ఇదంతా షాపింగ్ ఏరియా ఎయిర్పోర్ట్ లోపల. ఏం కావాలన్నా ఇక్కడ లోపల అయితే దొరుకుతాయి ఏ టు జెడ్. నేనైతే షాపింగ్ చేసేది ఏం లేదని లోపలికి బయలుదేరితే మళ్ళీ ఇంకో షాపింగ్ జోన్ వచ్చింది. అలాగా ఫ్లైట్ మారి వెళ్లే వాళ్ళకి ఇదే ప్రాబ్లం. నడిచి కాలు నొప్పులు వచ్చేసాయి గేట్ ఎక్కడుందో అని వెతుకుతా మాత్రం అన్ని గేట్లు కనపడుతున్నాయి కానీ నేను పోయే గేట్ అయితే కనపడడంలో ఎక్కడ పెట్టారో ఏమో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో. నాకైతే లోపల నడిచి తినిందంతా అరిగిపోయింది. మళ్ళీ ఆకలి అయితే ఇస్తుంది. నేనైతే రెస్టారెంట్ కోసం వెతుకుతా ఉంటే నాకు హాజీలు అయితే కనపడినారు. వీళ్ళందరూ దువా అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ అయితే ఉమ్రాకి అయితే పోతున్నారు సౌదీకి. అలాగే నేను కూడా ఉమ్రాకి పోవాలని దేవుడితో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం చేయండి. అయితే ఎయిర్పోర్ట్ లోపల ఈ డాబా దగ్గరకి అయితే వచ్చేసాను. నా లాస్ట్ దమ్ బిర్యానీ ఇక్కడైతే తినేద్దామని. అయితే లోపలికి వెళ్ళి దమ్ బిర్యానీ ట్రై చేశాను. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా కడుపుకి నేను లోడ్ చేసుకుని ఇప్పుడైతే నేను బయలుదేరినాను కోయిట్ కి వెళ్లే ఫ్లైట్ లో ఎక్కడానికి. చూసుకోవచ్చు మీరు అందరూ ముందరైతే పోతున్నాను. నేను అందరికన్నా లాస్ట్ అయితే పోతున్నాను ఎక్కడానికి. ఇక్కడ చూసుకుంటే మా ఫ్లైట్ లాగే పక్కన ఫ్లైట్ లో కూడా జనాలు అయితే ఎక్కుతున్నారు. మాలాగే లైన్ లో నిలబడుకున్నారు అంతా. నేనైతే నా సీట్ లో వచ్చి కూర్చున్నాను. నేను పోయే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి కోయిట్ కి ఇండిగో ఫ్లైట్. నేనైతే చాలా అప్సెట్ గా ఉన్నాను. ఎందుకంటే నాకు విండో సీట్ బేలేదు. ప్లస్ నాకు మిడిల్ లో వేశారు. వీరికి నేను కోయిట్ లో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాను. వచ్చింది ఖాదీ వీసాలో కాబట్టి నాకైతే డైరెక్ట్ బయటికి అయితే పంపిరు. ఇలా లైన్ లో అయితే నిలబడతారు.